ప్రభు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలసిన వానికి ఉరుడించు మాటలు అను పుస్తకంలో నుండి ఏప్రిల్ 22వ తారీఖున పైనుండి శక్తి పొందు వరకు అని చెప్పెను. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. తాము చేపలు పట్టుటకు వెళ్ళిన గలిలయలోని తిబేరియా సముద్రమునొద్ద ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యెను. శిష్యులు రాత్రంతయు ప్రయాసపడిరి గాని ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు వారికి కనబడి, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు లేదని చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కను వెలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. వెంటనే వారు ఆయనకు విధేయత చూపిరి. చేపలు విస్తారముగా పడినందున వారు వల లాగలేకపోయిరి. అది 153 గొప్ప చేపలతో నిండియుండెను. అయినను వల పిగలలేదు. యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనం. ఈ అద్భుతం ద్వారా ప్రభువు తన శిష్యులకు తన సేవలో సమృద్ధిగా ఫలవంతమగు పరిచర్య యొక్క రహస్యమును తెలియజేసెను. మనలో చాలామందిమి ఎంతో ప్రయాసపడుతుము కానీ ఫలమును చూడలేము. మనము మన స్వంత ఆసక్తి మీద, జ్ఞానము మీద అధికముగా ఆధారపడుదుము. మనము సామాన్య విషయములలో కూడా దేవుని ప్రణాళికను తెలుసుకును రహస్యమును ఎరిగియున్నడలా దేవుడే వచ్చి మన ప్రయాసను ఫలవంతముగా చేయుటకు కనుగొందుము. మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితంలో కొరకైన దేవుని పరలోక ఏర్పాటులోనికి మనం వచ్చిన ఎడల మనము పునరుత్థాన శక్తిని పొందగలము. అదే సమయంలో చేపలు ఏ విధముగా యేసు ప్రభువు వలలోనికి వెళ్ళుమని ఆజ్ఞాపించగానే అవి ఏమాత్రము పోరాటము లేక విధేయత చూపినవో, అట్లే మనము కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన అడిగిన దానిని చేసి మన నుండి ఆయన కోరిన దానిని ఇవ్వవలనని తన శిష్యులకు నేర్పించెను. సృష్టికర్త యొక్క స్వరమును వినగానే ఆ గొప్ప చేపలు ఎటువంటి పోరాటము లేకుండా ఎంత క్రమమైన పద్ధతిలో ఆ వలలోనికి వచ్చినవి. అదేవిధముగా మనం కూడా ఆయన సేవలో ఎటువంటి అసూయలు, పోరాటములు లేకుండా మనలను మనము ఆయన అధికారం క్రిందకు తెచ్చుకొనవలెను. శిష్యులు దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యోహాను సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. వారు తనకు విధేయత చూపుటచే వారి అవసరతల కొరకైన ఏర్పాట్లన్నీ ఆయన చేయుటను ప్రభువు వారికి చూపించెను. అది మనకు కూడా వర్తించును. వారిని వెచ్చగా నుంచుటకు, ఆయన వాటిని సిద్ధం చేయుటకు ఏ ప్రేమను కనబర్చెనో ఆ ప్రేమను నిప్పు తెలియజేయుచున్నది. ఆయనకు సంపూర్ణంగా లోబడి ఆయన సేవలో మనం అనుభవించు ఆత్మ యొక్క సంపూర్ణతను గూర్చి కూడా నిప్పు తెలియజేయుచున్నది. ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం చేసిన సేవ ద్వారా సంపాదించబడిన ఆత్మలను గూర్చి ఈ చేపలు తెలియజేయుచున్నవి. అనుదినము అధిక బలమును పొందుటకు మనం తీసుకొను దేవుని వాక్యమును గూర్చి ఆ రొట్టె తెలియజేయుచున్నది. ప్రభువు పేతురును ఈ విధంగా ప్రశ్నించెను. యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము. యోహాను సువార్త 21వ అధ్యాయము 15-16 వచనములు. ఎప్పుడైతే ఆయన పిల్లలను, గొర్రె పిల్లలను, గొర్రెలను కాయుటకు, మేపుటకు నేర్చుకుందుమో అప్పుడే మన ప్రేమ నిజమైనదిగా కనబడును. అక్కరలో ఇతరులకు సహాయపడటం ద్వారా, సంతోషముతో, సమర్పణతో ఒకరి భారములు ఒకరు భరించుట ద్వారా మన గొప్ప ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువు మన యొక్క ప్రేమగల హృదయమునకు సంతృప్తిని తీసుకొని రాగలము. దేవుడు అట్టి కృపను మనకు కూడా దయచేయునుగాక. ఆమెన్.